హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టాస్క్లో కానీ టాపిక్స్లో కానీ ఏమైనా డౌట్స్? నో డౌట్స్? ఏం డౌట్స్ లేవా టాపిక్స్లో కానీ ఎక్కడైనా? హైట్ విడ్త్ బార్డర్ రేడియస్ 50% అంతే. హైట్ విడ్త్ ఈక్వల్గా ఇస్తావు, బార్డర్ రేడియస్ 50% ఇస్తావు. చెప్పాను కదా, చూపించు నాకు. ఎక్కడైనా సరే ఒక డివ్నైనా ఒక ఇమేజ్నైనా దేన్నైనా సరే సర్కిల్ ఫార్మేట్లో చేసుకోవాలంటే హైట్ విడ్త్ ఈక్వల్గా ఇవ్వాలి, బార్డర్ రేడియస్ 50% ఇవ్వాలి. నువ్వు హైట్ విడ్త్ అట్రిబ్యూట్స్ లాగా రాయొద్దు, సిఎస్ఎస్లో రాయి. అట్రిబ్యూట్స్లో రాసా, సిఎస్ఎస్లో రాసా? నువ్వు సిఎస్ఎస్లో రాసా? సరే చూపించు, చెప్తాను. ఎక్కడైనా సరే ఇమేజ్కైనా దేనికైనా సర్కిల్ కావాలంటే హైట్ విడ్త్ ఈక్వల్గా ఇవ్వాలి, బార్డర్ రేడియస్ 50% ఇవ్వాలి. దానిలో ఏదైనా మిస్ మ్యాచ్ చేసింటేనే నీకు అది ప్రాబ్లం వస్తుంది అంతే. లేకపోతే ఏదైనా ఓవర్ రైడ్ అవుతుందేమో చెక్ చేసుకో అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు అన్నమాట. ఎప్పుడైనా సిఎస్ఎస్లో ప్రాపర్టీస్ రాయండి, అట్రిబ్యూట్స్లో రాయొద్దండి. హైట్ విడ్త్ అనేసి సిఎస్ఎస్లో ప్రాపర్టీస్ రాయండి. ఓకే, సో లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ టాస్క్ అనమాట. ఎలైట్ షాపిఫై. ఇక్కడ మనకు బ్యానర్ ఇమేజ్ మనకి ఇవ్వాల్సింది. సో ఇప్పుడు మనకి హెడర్ సెక్షన్ అయిపోయింది, నావ్ బార్ అయిపోయింది. నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది మెయిన్ సెక్షన్ అనమాట. ఈ మెయిన్ సెక్షన్లో ఇది ఒక సపరేట్ సెక్షన్ అనమాట. బ్యానర్ సంబంధించింది సపరేట్ సెక్షన్, న్యూ అరైవల్ సంబంధించింది ఒక సపరేట్ సెక్షన్. నెక్స్ట్ ఇక్కడ ఉండేది ఇవన్నీ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి మనకు? 1, 2, 3 సెక్షన్స్ ఉన్నాయి మనకు. 3 సెక్షన్స్ని మనకు 3 సెక్షన్స్గా తీసుకోవాలి. సెక్షన్స్ అని పెట్టుకున్నాము అంటే సెక్షన్స్ అనేది మనకు అన్ని ఈక్వల్ క్లాస్ నేమ్స్ అనమాట. ఈ సెక్షన్లో ఉండే ఈ డ్యూ, ఈ సెక్షన్లో ఉండే ఈ డ్యూ రాసుకోవాలనుకుంటే సెక్షన్స్ని యూనిక్గా చేయాలి. సెక్షన్స్ని యూనిక్గా చేయాలంటే సెక్షన్స్కి మీరు ఐడీస్ రాయాలి. ఇది బ్యానర్కి సంబంధించింది కాబట్టి ఐడి ఈక్వల్ టు బ్యానర్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ప్రోడక్ట్స్ రిలేటెడ్ అనుకుంటున్నా. నెక్స్ట్ సెక్షన్ న్యూ అరైవల్ ప్రోడక్ట్స్ అనమాట. ప్రోడక్ట్స్ రిలేటెడ్ అనుకుంటున్నా, దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఐడి ఈక్వల్ టు ప్రోడక్ట్స్. నెక్స్ట్ సెక్షన్ తీసుకుంటున్నా. సెక్షన్ దీన్ని మనకేం చేద్దామంటే బెనిఫిట్స్ కానీ ఆఫర్ కానీ అలా పెట్టుకుంటున్నా, ఆఫర్ సెక్షన్ అని పెట్టుకుంటున్నా. ఇలా 3 సెక్షన్స్ అనమాట మనకి. సో ఫస్ట్ బ్యానర్ సెక్షన్, ప్రోడక్ట్ సెక్షన్, నెక్స్ట్ ఏదైనా సరే ఆఫర్స్ కానీ బెనిఫిట్స్ కానీ అలాంటివి అనమాట. ఇది ఫ్రీ షిప్పింగ్ అనేసి, 24/7 సపోర్ట్ అనేసి, మనీ బ్యాక్ గ్యారంటీ అనేసి, ఫ్రీ గిఫ్ట్ కూపన్స్ అనేసి, ఇవి జస్ట్ ఆఫర్స్ టైప్. అంటే మనకి ఏంటి అడ్వాంటేజ్ అనేసి అట్లా. నౌ ఫస్ట్ మనకి ఇమేజ్ ఇవ్వాలి. ఇమేజ్ మీద మనకు కంటెంట్ ఉంది మనకి, అంటే ఇదే డైరెక్ట్గా సెక్షన్ తీసుకోవచ్చు. సెక్షన్కే మనం హైట్ అప్లై చేసి దాని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేయొచ్చు. ఓకే, సేమ్ అదేవిధంగా నేను ఏం చేస్తున్నాను ఇక్కడ నౌ ఇమేజ్ తీసుకుంటున్నా. సో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కదా మనకు రావాల్సింది. సో దాని గురించి వదిలేదు. ఇక్కడ మనకు దాని మీద ఏదైతే కంటెంట్ కావాలో ఆ కంటెంట్ నేను ఇది హెడ్డింగ్లో ఇస్తా, ఈ పేరాగ్రాఫ్ ఇస్తా, బటన్లో ఇస్తా. సమ్మర్ కలెక్షన్, హెడ్డింగ్లో సమ్మర్ కలెక్షన్. నెక్స్ట్ మనకి ఒక పేరాగ్రాఫ్ ఉంది. పేరాగ్రాఫ్లో మనకి న్యూ అరైవల్స్ ఆన్ సేల్. ఏదో ఒక హెడ్డింగ్. నెక్స్ట్ బటన్. బటన్లో మనకి ఏముందంటే షాప్ నౌ, షో షాప్ నౌ. ఇవన్నీ వదిలేండి, యారో మార్క్స్ ఇవన్నీ వదిలేండి, మనకు అవసరం లేదు. ఇవన్నీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ నో నీడ్ అది మనకి. ఈ డాట్స్ని వదిలేండి, ఇవి కూడా మనకు అవసరం లేదు. ఇవన్నీ మనకు బూస్ట్రాప్లో మనం నేర్చుకోవచ్చు ఈజీగా. అంటే స్లైడ్స్ అనమాట. ఇవి క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ స్లైడ్స్ కావాలి. సిఎస్ఎస్తో మనం స్లైడ్స్ చేయొచ్చు, బట్ అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు. యానిమేషన్స్ యూజ్ చేసి మనం స్లైడ్స్ చేయాలన్నమాట, బట్ మనకు నో నీడ్ అనమాట. సో మనకు ఓన్లీ మనకి ఏం చేయాలంటే ఇవన్నీ బూస్ట్రాప్లో చేసుకుందాం. సో నౌ సమ్మర్ కలెక్షన్స్ హెడ్డింగ్స్ అన్ని ఇచ్చేసాం. నౌ బ్యానర్కి స్టైల్స్ రాయాలి. సో బ్యానర్ స్టైల్స్ కాబట్టి మెయిన్లో కామెంట్ రాసుకుంటున్నాం, బ్యానర్ స్టైల్స్, బ్యానర్ స్టైల్స్. సో హ్యాష్ బ్యానర్కి ఫస్ట్ హ్యాష్ బ్యానర్కి మనం చేద్దాం. హైట్ ఇస్తున్నా, హైట్ ఒక 500 పిక్సెల్ ఇస్తున్నా.
మన హైట్ ఇచ్చే బదులు మనకు ప్యాడింగ్ అప్లై చేసుకుందాం అని చెప్పాను కదా, నీట్గా ఉంటుంది. సో ప్యాడింగ్ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఒక 100 పిక్సెల్ ఇస్తున్నాం, మళ్ళీ తర్వాత చూద్దాం. ప్యాడింగ్ 100 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ షాట్ అండ్ ప్రాపర్టీ ఇట్స్ యూఆర్ఎల్ డాట్ స్లాష్ కరెంట్ పాతలో లేదు, ఈ బ్యాక్ పాతలో ఉంది కాబట్టి ఫస్ట్ మనకి ఏం చేయాలి, డబుల్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ బ్యానర్ డాట్ జేపీజీ. నెక్స్ట్ మనకి రిపీట్ అవ్వకూడదు, నో రిపీట్. ఎట్లాగో మనకు విడితికే కాబట్టి మనకు అంత ప్రాబ్లం అయితే లేదు. నో రిపీట్ ఇస్తున్నా, ఇంకా మనకు సెంటర్ ఎన్స్ ఇస్తున్నా, మనకి అసలు ఈ రాసే అవసరమే లేదు మనకు అసలు, ఎందుకంటే మనకు ఆల్రెడీ సెంటర్లోనే ఉంటుంది, మనకు అంత అవసరం లేదు మనకి. నౌ బ్యాక్గ్రౌండ్ సైజ్. సో బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి మనకు మొత్తం మన వ్యూ ఎంతైతే ఉందో అంత వ్యూ వరకే కావాలి కాబట్టి 100% స్పేస్ 100%. See this. ఇలా ఉంది. సో మనకి ఇంకా విడ్త్ ఇంక్రీజ్ అవ్వాలి. విడ్త్ నేను ఇంక్రీజ్ అవ్వాలంటే మనకి ఇక్కడ ప్యాడింగ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ప్యాడింగ్ ఇంక్రీజ్ అని చేసుకోవచ్చు, హైట్ అని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హైట్ ఇస్తున్నాను అనుకోండి, సపోజ్ హైట్ ఇస్తున్నా, ప్యాడింగ్ ఇవ్వకుండా హైట్ ఇస్తున్నా, ఒక 500 పిక్సెల్ ఇస్తున్నా, హైట్ ఇస్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లియర్ హైట్. ఇప్పుడు ఓకే బాగానే ఉంది. సో నాకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నా, సో 600 ఇస్తున్నా. ఇలా ఇప్పుడు ఇక్కడ ఉండే హెడ్డింగ్ వచ్చేసి సెంటర్ లెక్ కావాలనుకున్నా, హెడ్డింగ్ సెంటర్ లెక్ కావాలనుకుంటే అలైన్ ఐటమ్స్ సెంటర్ అంటే హారిజెంటల్గానే సెంటర్లోకి వస్తుంది, బట్ వర్టికల్గా సెంటర్లోకి కావాలంటే నాకు కావాల్సింది ఇక్కడ చూడండి, ఇమేజ్ మీద యాజ్ ఇట్ ఈస్ టాప్ నుంచి బాటంలో ఇక్కడ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది. అలా సెంటర్లో కావాలనుకుంటే వీటన్నిటిని నేను ఒక సపరేట్ డివ్లో ఇస్తున్నా. ఈ సపరేట్ డివ్కి నేను ఏం చేస్తున్నా అంటే క్లాస్ ఈక్వల్ టు కంటెంట్ అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ కంటెంట్ని ఎగ్జాక్ట్ సెంటర్లోకి అలైన్మెంట్ చేయాలనుకుంటే డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్. అలైన్ ఐటమ్స్ అంటే దేంట్లో కావాలి, ఈ హైట్లో సెంటర్లోకి కావాలి. హైట్ ఆల్రెడీ ఉంది కాబట్టి వర్టికల్ డైరెక్షన్లో అలైన్ ఐటమ్స్ ఇచ్చేయచ్చు, అదే జస్టిఫై కంటెంట్ సెంటర్లో ఇచ్చేయచ్చు. నౌ సీ దిస్ డిస్ప్లే ఫ్లెక్స్ అని రాయంగానే మనకి ఏమవుతుందంటే మనకు ఉండేది ఇక్కడ ఒకటే పేరెంట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకటే పేరెంట్, ఇది డబుల్ ఏం లేదు, ఇది ఒకటే పేరెంట్. ఈ ఒకటే పేరెంట్ కాబట్టి దీనికి డిస్ప్లే ఫ్లెక్స్, ఈ రెండు సైడ్ టు సైడ్ ఎలా అప్లై అవుతాయి, డిస్ప్లే ఫ్లెక్స్ అప్లై అవుతుంది. ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ అప్లై అయితేనే జస్టిఫై కంటెంట్ అవన్నీ వర్క్ అవుతాయి. నౌ జస్టిఫై కంటెంట్ సెంటర్, నౌ సీ దిస్ హారిజెంటల్గా సెంటర్ లెక్ వచ్చింటుంది. నెక్స్ట్ వర్టికల్గా సెంటర్ లెక్ కావాలనుకుంటే అలైన్ ఐటమ్స్ సెంటర్, ఈ హైట్లో సెంటర్ లెక్ వచ్చింటుంది మనకు. దట్స్ ఇట్. ఇలా ఇప్పుడు మనం హెడ్డింగ్కి కలర్ ఇవ్వాలి, ఇవన్నీ కావాలి కాబట్టి ఇవన్నీ మనకు నౌ సీ దిస్ ఇక్కడ చూడండి సెంటర్లో ఉన్నాయి, ఇవన్నీ సెంటర్లో ఉన్నాయి కాబట్టి మనకి ఏం చేయాలి, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తాం. టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇవ్వగానే కంటెంట్ వచ్చేసి ఇలా సెంటర్ లెక్క ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నట్టు మనకు అప్లై చేసుకోవాలనుకుంటే కలెక్షన్స్కి ఒక సపరేట్ కలర్ ఉంది, కలెక్షన్స్కి సపరేట్ కలర్ ఉంది కాబట్టి మనకి ఏం చేయాలి, కలెక్షన్ వరకు మాత్రమే సపరేట్ ఎలిమెంట్ రాస్తున్నా, స్పాన్ ట్యాగ్ రాస్తున్నా, కట్ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఫస్ట్ H1కి స్టైల్స్ రాద్దాం. హ్యాష్ బ్యానర్లో ఉండే H1 ఇట్స్ ఏ ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 60 పిక్సెల్ ఇస్తున్నా. ఫాంట్ సైజ్ 60 పిక్సెల్. ఇక్కడ ఉండే టెక్స్ట్ కలర్ వైట్ అనేసి ఉంది, సో కలర్ వైట్. నెక్స్ట్ స్పాన్ ట్యాగ్, హ్యాష్ బ్యానర్లో స్పాన్ ట్యాగ్ మనకి ఏం కావాలి, ఒక బ్లూ కలర్ టైప్ కావాలి. కలర్ వచ్చేసి నేను ఆక్వా ఇస్తాను, ఇంకా కొద్ది బిగ్గర్ కావాలనుకుంటే ఇంకా బిగ్గర్ చేసుకోవచ్చు, 70 ఇస్తాను. ఓకే, నెక్స్ట్ మనకి షాడో ఒకటి ఇవ్వచ్చు. ఇట్స్ ఏ టెక్స్ట్ షాడో, టెక్స్ట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి టెక్స్ట్ షాడో 0 స్పేస్ 5 పిక్సెల్, ఇట్స్ ఏ బ్లాక్ అనేసి అప్లై చేద్దాం.
సమ్మర్ కలెక్షన్. మనకి లెటర్కి లెటర్ మధ్య స్పేసింగ్ కూడా కావాలి, మనకు లెటర్ స్పేసింగ్ అంటాం దాన్ని. సో లెటర్ స్పేసింగ్ కూడా కావాలి కాబట్టి లెటర్ స్పేసింగ్ ఒక 3 పిక్సెల్ ఇస్తున్నాం. 3 పిక్సెల్. అదేవిధంగా ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 5 పిక్సెల్. ఇలా నీట్గా చేసుకుంటే మనం ఎంతైనా ఏదైనా సరే సాధించుకోవచ్చు. బట్ టైం టేకింగ్ అనమాట. ఇలా నీట్గా చేసుకోవాలంటే టైం టేకింగ్. ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేసుకోవాలి, ఏంటి అనేసి మనం తెలుసుకోవాలి అట్లాగన్నీ. ఓకే, నో నెక్స్ట్ న్యూ అరైవల్స్ ఆన్ సేల్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ ఉంది. ఆ కలర్ మనకు పిక్ చేసుకోవాలంటే కలర్ పిక్ టూల్ ద్వారా పిక్ చేసుకోవచ్చు. సేమ్ అదే కలర్ కావాలనుకుంటే, లేదు మనకు నచ్చిన కలర్ ఇవ్వాలనుకుంటే మన చాయిస్ అనమాట. అది సేమ్ అదే కలర్ తీసుకుందాం అనుకుంటున్నా. కాపీ పేరాగ్రాఫ్ కీలో కాబట్టి హ్యాష్ బ్యానర్లో ఉండే పీకి మనకు ఫాంట్ సైజ్ అప్లై చేస్తున్నా. ఫాంట్ సైజ్ ఓ 30 పిక్సెల్ అప్లై చేస్తున్నా. లెటర్ స్పేసింగ్ ఇస్తున్నా. లెటర్ స్పేసింగ్ 5 పిక్సెల్ అప్లై చేస్తున్నా. అండ్ కలర్ అప్లై చేస్తున్నా. ఇప్పుడు కాపీ చేసుకున్న కలర్. నా సీ దిస్ షాడో, టెక్స్ట్ షాడో కూడా అప్లై చేశారు. సో టెక్స్ట్ షాడో కూడా అప్లై చేస్తాను. ఇదే ఇచ్చేస్తాను మనకి టెక్స్ట్ షాడో. నా సీ ఇలా. నెక్స్ట్ బటన్ స్టైల్ చూడండి. సో బటన్ స్టైల్స్ నౌ హ్యాష్ బ్యానర్లో ఉండే బటన్స్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తున్నా. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ ఉండే ఆక్వాని ఈ కలర్ మనకు అప్లై చేసుకోవచ్చు మనకి. అండ్ కలర్ వచ్చేసి వైట్ ఉంది. అదేవిధంగా షాడో కూడా ఉంది, టెక్స్ట్ షాడో కూడా ఉంది. వాటికి టెక్స్ట్ షాడో అప్లై చేస్తున్నా. అదేవిధంగా లెటర్ స్పేసింగ్ కూడా ఉంది దానికి. లెటర్ స్పేసింగ్. అదేవిధంగా మనకి బార్డర్ తీసేయాలి మనం. బార్డర్ నన్. నెక్స్ట్ బార్డర్ కలర్ వచ్చేసి మనకు ఇక్కడ ఉండే కలర్ అప్లై చేయాలి. బార్డర్ కలర్. సో బార్డర్ అప్లై చేద్దాం. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్. ఇక్కడున్న వాల్యూ ఓకే. నా సీస్ అవుట్పుట్ ఫస్ట్ చూద్దాం ఇలా ఉంది. సో దానికి ప్యాడింగ్ అప్లై చేద్దాం. ప్యాడింగ్ 10 పిక్సెల్ అండ్ 30 పిక్సెల్. 10 పిక్సెల్ టాప్ అండ్ బాటమ్, 30 పిక్సెల్ రైట్ అండ్ లెఫ్ట్. అండ్ ఫాంట్ సైజ్ కూడా అప్లై చేద్దాం. ఫాంట్ సైజ్ 25 పిక్సెల్. ఇప్పుడు ఈ పేరాగ్రాఫ్కి టాప్ అండ్ బాటమ్ స్పేసింగ్ అప్లై చేద్దాం. టాప్ అండ్ బాటమ్ అప్లై చేయాలంటే వచ్చే మార్జిన్ టాప్ అండ్ బాటమ్ ఒక 15 పిక్సెల్ అప్లై చేస్తున్నా. రైట్ అండ్ లెఫ్ట్ 0 అప్లై చేస్తాను. అయిపోయింది. ఇంకా నీట్గా చేసుకోవాలనుకుంటే ఇంకా ఇక్కడ చిన్నగా మన చాయిస్ అనమాట. ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు మనం. ఓకే, నిదానంగా అప్లై చేసుకోవాలంటే మన టైం వేస్ట్ అవుతుంది అన్నీ మొత్తం. సో మనకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిందంటే ఇంకా వదిలేయాలి. ఇన్ కేస్ కంపెనీకి వెళ్తే వాళ్ళు చెప్తారు, నాకు ఫాంట్ ఫ్యామిలీ ఇది ఇలాగే కావాలి, ఫాంట్ ఫ్యామిలీ ఇది డిఫరెంట్గా కావాలి, టెక్స్ట్ కలర్, టెక్స్ట్ సైజ్ కూడా ఇస్తారు వాళ్ళు. ఇన్ కేస్ మన ఓన్ చాయిస్ అనుకుంటే మన ఓన్గా చేయొచ్చు. వాళ్ళు వచ్చేసి మనకు ప్రతిదీ చెప్తారు. ఫాంట్ ఫ్యామిలీ ఏమొస్తుంది, టెక్స్ట్ సైజ్ ఏమొస్తుంది, బటన్ సైజ్ ఎంత వస్తుంది, బటన్ ప్యాడింగ్ ఎంత వస్తుంది, లెటర్ స్పేసింగ్ ఎంత వస్తుంది, బటన్ షాడో ఏమొస్తుంది, ఏ కలర్ వస్తుంది, కలర్ కోడ్స్తో సహా అన్నీ ఇస్తారు వాళ్ళు. దాన్ని బట్టి మనకి ఈజీగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనం ఓన్గా రాస్తున్నాం కాబట్టి మన ఓన్ చాయిస్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ న్యూ అరైవల్స్ మనం చూడండి, ఒక హెడ్డింగ్ ఉంది అంతే. నెక్స్ట్ ఇదంతా రో అనమాట. సో నౌ నెక్స్ట్ సెక్షన్ ప్రోడక్ట్స్. H1 తీసుకుంటున్నా. ఇట్స్ ఏ న్యూ అరైవల్స్. న్యూ అరైవల్స్లో మనకు అరైవల్స్కి నార్మల్గా ఉంది, అంటే న్యూకి బోల్డ్ ఉంది. సో ఇక్కడ మనకి డిఫాల్ట్గా మనకి ఎలాగో బోల్డే వచ్చేది, మనకి డిఫాల్ట్గా బోల్డే వస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఎలా బోల్డ్ చేయాలని చూద్దాం. ఇక్కడ మనకి న్యూకి బోల్డ్ ఉంది. సో న్యూ వరకు నేను ఏం చేస్తున్నా అంటే స్పాన్ ట్యాగ్ తీసుకుంటున్నాను. నో నెక్స్ట్ మనకి ఒక రో తీసుకోవాలి. రోని ఎన్ని కాలమ్స్గా డివైడ్ చేయాలి? 4 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేయాలి. అదే 4 ఇంకా 4 ఇచ్చామంటే నెక్స్ట్ రోలోకి వచ్చేస్తుంది మనకు. సో ఫస్ట్ 4 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేద్దాం. షార్ట్ కట్స్ నేర్పిస్తాను చూడండి. div డాట్ రో అంటే రో క్లాస్, div డాట్ కాల్
ఇంటూ ఎన్ని కావాలి మనకి 4 అంటే 4 4 8 టోటల్గా 8 కావాలి మనకు. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒకటే తీసుకుందాం, ఒకటి డిజైన్ చేద్దాం, కాపీ పేస్ట్ చేసుకుందాం, దాని ఇమేజెస్ కంటెంట్ అంతా మీరు మార్చేసుకోండి. సో నేను ఓన్లీ కాల్ మాత్రం తీసుకుంటున్నాను. కాల్లో మనకు ఇది కార్డ్ అనేసి తీసుకోవాలి, ఇదంతా కార్డ్ అనుకుంటున్నా, కార్డ్ బాడీ అనమాట. సో కార్డ్లో కార్డ్ బాడీ కాబట్టి డివ్ డాట్ కార్డ్, మళ్ళీ నెక్స్ట్ డివ్ డాట్ కార్డ్ ఐఫన్ బాడీ. ఈ కార్డ్ బాడీలో మనకి కార్డ్కి చుట్టూ షాడో కావాలి, బార్డర్ కూడా లేదు చూడండి, షాడో కావాలి మనకు అంతే. సో కార్డ్ బాడీ లోపల మనకి ఇమేజ్ కావాలి, హెడ్డింగ్ కావాలి, జస్ట్ కంటెంట్ వచ్చేసి ఇచ్చారు మనకి, బటన్ కూడా ఇచ్చారు. సో నా ఫస్ట్ వచ్చేసి నేను ఇమేజ్ ఇస్తున్నా, డాట్ స్లాష్ ప్రోడక్ట్ అనేసి ఇమేజెస్లో ప్రోడక్ట్ అని తీసుకుంటున్నాం. ఈ ప్రోడక్ట్ ఒకటే ఇస్తున్నా, మళ్ళీ మిగతాదంతా మీరు అప్లై చేసేయండి. ఇక నేనేం చేస్తున్నా అంటే ఇన్లైన్ అప్లై చేసుకున్నాం. మనకి నెక్స్ట్ మనకి కార్డ్ బాడీలో మనకు ఇమేజ్ ఇచ్చారు, నెక్స్ట్ మనకు ఏదైనా సరే హెడ్డింగ్ అనమాట, ఫార్మల్ బ్లూ షర్ట్ అనేసి ఇచ్చారు. సో నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకున్నా, ఫార్మల్ బ్లూ షర్ట్, ఒక హెడ్డింగ్ ఇచ్చాను. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, జస్ట్ ఒక ప్రైజింగ్ ఇచ్చారు, ఇంకో ప్రైజింగ్ వచ్చేసి స్ట్రైప్ చేశారు. సో ప్రైజింగ్ ఇస్తున్నా నేను, ప్రైజింగ్ ఫస్ట్ పారాగ్రాఫ్లో తీసుకుని లేకపోతే H4లో తీసుకుందాం. సో $4.5 అండ్ ఇంకొక ప్రైజింగ్ వచ్చేసి మనకి ఏముంది, స్ట్రైప్ అనమాట, డెలిట్ అని చేస్తున్నా, డెలిట్లో మనకి $5.7 చూడండి, ఇలా స్ట్రైప్ అనేసి వచ్చేసింటుంది మనకు. మళ్ళీ తర్వాత డిజైన్ చేద్దాం దాన్ని. నెక్స్ట్ ఏముంది, యాడ్ టు కార్ట్ బటన్ ఉంది, బటన్ యాడ్ టు కార్ట్. ఫస్ట్ ఇది డిజైన్ చేసుకుంటే రిమైనింగ్ అంతా సేమే అనమాట మనకి. ఫస్ట్ మనకి H1 దీనిలో ఉండేది మనకు మొత్తం అన్నిట్లో H1 ఒకటే ఉంది కాబట్టి హ్యాష్ ప్రోడక్ట్స్లో, సో ప్రోడక్ట్ స్టైల్స్ కాబట్టి ప్రోడక్ట్ స్టైల్స్, ప్రోడక్ట్ స్టైల్స్ ఇక్కడ ఐడి తీసుకుంటున్నాం. ఐడిలో ఫస్ట్ H1కి మనం సెంటర్లోకి అలైన్మెంట్ చేద్దాం, మళ్ళీ తర్వాత చూద్దాం మిగతాది. H1ని మనం సెంటర్లోకి వెళ్ళిపోవాలి. సో టెక్స్ట్ అలైన్ సెంటర్ అండ్ టాప్ అండ్ బాటమ్ కొద్ది స్పేసింగ్ ఇస్తున్నా, ఇట్స్ ఏ మార్జిన్. టాప్ అండ్ బాటమ్ ఒక 30 పిక్సెల్ ఇస్తున్నా, రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్ ఇస్తున్నా. ఓకే, మళ్ళీ ఫాంట్ సైజ్ అన్ని మళ్ళీ తర్వాత చూసుకుందాం. నెక్స్ట్ రోలో ఉండే కాలమ్స్, ఫస్ట్ హ్యాష్ ప్రోడక్ట్స్లో ఉండే డాట్ రో, దీనిలో ఉండే మల్టిపుల్ కాలమ్స్ అనేది సైడ్ బై సైడ్ కావాలంటే డిస్ప్లే ఫ్లెక్స్. ఎప్పుడైనా సరే కాలమ్స్గా చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి, ఫ్లెక్స్ వ్రాప్ కూడా కళ్ళు మూసుకొని రాసేయాలి, ఫ్లెక్స్ వ్రాప్ ఈ రెండు కళ్ళు మూసుకొని రాసేయాలి. నెక్స్ట్ కాలంకి విడ్త్ ఎంత ఉండాలి, 4 ఈక్వల్ కాలమ్స్ అంటున్నాం, ఒక్కొక్క కాలంకి విడ్త్ ఎంత ఉండాలి, డాట్ కాల్కి విడ్త్ వచ్చేసి 25%, అంతే, ఇంకా వదిలేయాలి దాన్ని. ఎప్పుడైనా సరే రోలో కాలంలో నాకు విడ్త్ తప్ప ఇంకేం ఉండకూడదు. మళ్ళీ తర్వాత మిగతా చూద్దాం. నెక్స్ట్ రోకి రైట్ టు లెఫ్ట్ స్పేసింగ్ కావాలి, అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ప్యాడింగ్ వచ్చేసి 0 స్పేస్ 60 పిక్సెల్ ఇస్తున్నా. లేదు మొత్తం అంతటికి కావాలనుకుంటే ప్రోడక్ట్స్కే మీరు ఇవ్వచ్చు, స్పేసింగ్ అని ప్రోడక్ట్స్కే ఇవ్వచ్చు. మరి నేను ఇక్కడ రోకి మాత్రం ఇస్తున్నా. ఇది ఒక స్పేసింగ్ వచ్చింది. ఇప్పుడు ఇమేజ్కి మనం స్టైల్స్ అప్లై చేయాలి. హ్యాష్ ప్రోడక్ట్స్లో ఉండే ఇమేజ్ అనేది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను ఇమేజే రాస్తున్నా, అంటే అన్ని ఇమేజెస్కి డైరెక్ట్గా రాస్తున్నా. విడ్త్ వచ్చేసి మనం ఒక 80% ఇస్తున్నా, విడ్త్ 80%. నెక్స్ట్ హైట్ వచ్చేసి ఒక 400 పిక్సెల్ ఇస్తున్నాం. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనకి సరిపోయిందా లేదా అనేసి మనం చూద్దాం. ప్లీజ్, ఇంకా ఎక్కువగా ఉంది మనకు 400 పిక్సెల్, ఒక 250 పిక్సెల్ ఇద్దాం, 250 పిక్సెల్. ఓకే, సో విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది, నేను ఇక్కడ 60 ఇస్తాను. ఓకే, ఇంకా కావాలంటే ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. ఇంకా కావాలనుకుంటే సో విడ్త్ వచ్చేసి పిక్సెల్స్లో ఇచ్చేస్తాను నేను, ఒక 100 పిక్సెల్. సో అగ్లీగా ఉంది మనకి 150 పిక్సెల్. అప్పుడు హైట్ వచ్చేసి తగ్గించుకోవాలి.
నౌ సీ దిస్ ఇలా. ఓకే, నౌ ఫస్ట్ 1 by 1. ఇక్కడ మనకి ఇమేజ్కి వీటి మధ్యలో చాలా గ్యాప్ ఉంది మనకి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే కార్డ్స్ అన్నిటికీ మనకు స్పేసింగ్ అప్లై చేద్దాం మనం. ఇప్పుడు అన్నీ ఓకే కాబట్టి మనకి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అన్నీ రిపీట్ చేస్తాను. సో కాలం కాబట్టి మనం రిపీట్ చేయాల్సింది కాలం మాత్రమే కాపీ చేసుకుంటున్నా. ఎన్ని కావాలి మనకి? ఇవి 8 కావాలి. సో 2 3 4 5 6 7 8. ఇమేజెస్ అన్నీ మార్చుకోండి, నేమ్స్ అన్నీ మార్చుకోండి, మీ చాయిస్ అది. ఇలాగ ఇప్పుడు మనకి ఇక్కడ స్పేసింగ్ వచ్చింది. మనకి ఫస్ట్ మనకు ఆ స్పేసింగ్ గురించి అన్నిటి గురించి ఆలోచించకుండా మనకి సో విత్ 25% అంత కరెక్ట్ ప్యాడింగ్. సో ఇది కొంచెం పక్కన పెడుతున్నాం, మళ్ళీ చూద్దాం. స్పేసింగ్ తీసాం ప్యాడింగ్. ఓకే, ఇది పక్క మనకి స్పేసింగ్ ఎక్కువ వచ్చింది. ఇవన్నీ మనకు అడ్జస్ట్మెంట్ అవ్వాలండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే హ్యాష్ ప్రోడక్ట్స్లో ఉండే, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ హ్యాష్ ప్రోడక్ట్స్లో ఉండే కాల్కే నేను ఇస్తున్నా చూడండి. కాల్కి టెక్స్ట్ అలైన్ సెంటర్ అప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉండే టెక్స్ట్ మొత్తం సెంటర్లోకి అలైన్మెంట్ అయిపోద్ది. పర్ఫెక్ట్గా ఉంది మనకి. ఇప్పుడు వాటి ఉండే టెక్స్ట్ మొత్తం సెంటర్లోకి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు కార్డుకు మనం స్పేసింగ్ అప్లై చేద్దాం. సో కాలం కాబట్టి కాలంకి మార్జిన్ బాటమ్ అప్లై చేయొచ్చు, రైట్ టు లెఫ్ట్ అప్లై చేయకూడదు, బాటమ్ అప్లై చేయొచ్చు. అందుకోసం నేను మార్జిన్ బాటమ్ ఒక 10 పిక్సెల్ అప్లై చేస్తున్నా. అది ఎందుకని కానీ నేను చెప్తాను తర్వాత. నెక్స్ట్ కార్డుకి అప్లై చేద్దాం. హ్యాష్ ప్రోడక్ట్స్లో ఉండే డాట్ కార్డ్కి మనం మార్జిన్ ఇవ్వచ్చు. సో మార్జిన్ ఒక 15 పిక్సెల్ అప్లై చేస్తున్నా, మళ్ళీ తర్వాత చూద్దాం ఏమైనా తక్కువ అయితే. అండ్ బాక్స్ షాడో 0 స్పేస్ 10 పిక్సెల్, ఇట్స్ ఏ బ్లాక్ అప్లై చేస్తున్నా. ఇప్పుడు ఇన్సైడ్లో స్పేసింగ్ కావాలి. ఇన్సైడ్లో స్పేసింగ్ కావాలంటే దేనికి అప్లై చేయాలి? కార్డ్ బాడీకి అప్లై చేయాలి. హ్యాష్ ప్రోడక్ట్స్లో ఉండే డాట్ కార్డ్లో ఉండే డాట్ కార్డ్ బాడీకి ఇన్సైడ్లో స్పేసింగ్ కాబట్టి ఇట్స్ ఏ ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ ఒక 30 పిక్సెల్. సో ఓవరాల్గా 30 పిక్సెల్ ఇచ్చేస్తున్నాం. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే టాప్ అండ్ బాటమ్ మనకి ఎక్కువగా కావాలి, రైట్ అండ్ లెఫ్ట్ తక్కువ కావాలి. సో టాప్ అండ్ బాటమ్ నేను 40 ఇస్తున్నా, రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేసి మనకి 20 పిక్సెల్ అప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు రైట్ లెఫ్ట్ మాత్రం స్పేసింగ్ కావాలి. మనకు రైట్ లెఫ్ట్ స్పేసింగ్ కావాలంటే దేనికి ఇవ్వాలి? రోకి ఇందాక మనం రాసాం కదా. సో ప్యాడింగ్ 0 స్పేస్ 60 పిక్సెల్ అప్లై చేస్తాం. క్లియర్? ఇప్పుడు ఒక్కొక్క పారాగ్రాఫ్ కావాలి, బటన్కి కావాలి, అన్నిటికి కావాలి కదా. ఫస్ట్ మనకి బటన్కి స్టైల్స్ అప్లై చేద్దాం. ఇక్కడ ఉండేటి కాపీ పేస్ట్ చేద్దాం, మనకు అంత వరి అని అవసరం లేదు. ఇక్కడ ఉండే బటన్కే నేను స్టైల్స్ రాశాను కదా, ఇదే నేను అప్లై చేస్తున్నా చూడండి, అంత సెట్ అయిపోద్ది. హ్యాష్ ప్రోడక్ట్స్లో ఉండే బటన్కి ఏముంది? బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, టెక్స్ట్ షాడో ఉంది, లెటర్ స్పేసింగ్ ఉంది, బార్డర్ నన్ ఉంది, బార్డర్ రేడియస్ ఉంది. సియా నథింగ్. నౌ సీ దిస్ అవుట్పుట్. అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది మనకు అంతే. ఇప్పుడు మనకి వీటికి అప్లై చేద్దాం మనకి. సో వీటికి అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ పారాగ్రాఫ్కి స్టైల్స్. పారాగ్రాఫ్కి ఏమున్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ ఉంది అండ్ స్పేసింగ్ వస్తుంది. ఈ మిడిల్లో ఉండేదానికి స్పేసింగ్ టాప్ బటన్ స్పేసింగ్ ఇచ్చేస్తే సరిపోద్ది. నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు పారాగ్రాఫ్కి హ్యాష్ ప్రోడక్ట్స్లో ఉండే పారాగ్రాఫ్కి కలర్ రెడ్ కలర్ అప్లై చేస్తున్నా, మళ్ళీ కావాలంటే మార్చుకుందాం. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. ఫాంట్ సైజ్ 25 పిక్సెల్. ఓకే, బోల్డ్ కావాలంటే బోల్డ్గానే ఇవ్వచ్చు. అండ్ దీనికి టాప్లో కొద్ది స్పేసింగ్ కావాలి అంటే మార్జిన్ టాప్ వచ్చేసి మనకు ఒక 30 పిక్సెల్ అంత స్పేసింగ్ ఇస్తున్నా మార్జిన్ టాప్. ఇంకా కావాలంటే ఇంకా ఇంక్రీజ్ అయిన మీరు చేయండి. నౌ ప్రైజింగ్కి మనకు చూస్తే టాప్ అండ్ బాటమ్ స్పేసింగ్ ఉంది. సో ఇలా. సో ఇక్కడ మనకి ప్రైజింగ్ దేంట్లో ఇచ్చాం మనం? H4కి ఇచ్చాం. సో H4 హ్యాష్ ప్రోడక్ట్స్లో ఉండే H4కి
ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ అండ్ మార్జిన్ టాప్ అండ్ బాటమ్ ఒక 15 పిక్సెల్ అప్లై చేస్తున్నా, రైట్ అండ్ లెఫ్ట్ 0 అప్లై చేస్తున్నా. ఓకే, నౌ ఇది లైట్ కలర్లో కావాలి మనకు. లైట్ కలర్లో కావాలనుకుని మనం ఏం చేద్దామంటే ఇక్కడ డెలిట్ అనేది తీసుకున్నాం మనం. డెలిట్కి హ్యాష్ ప్రోడక్ట్స్లో ఉండే డెలిట్కి కలర్ వచ్చేసి మనకు లైట్ కలర్ అప్లై చేయాలి. సో బ్లాక్, ఈ బ్లాక్ని మనకు లైట్లో అప్లై చేసుకోవాలనుకుంటే లైట్ కలర్ మనకు అప్లై చేయొచ్చు. అంటే లైట్ కలర్ కావాలంటే మనకి ఇలాగా లైట్ కలర్ మనకు అప్లై చేస్తుంది. కొద్ది స్పేసింగ్ కావాలంటే స్పేసింగ్ అని అప్లై చేసుకోవచ్చు. డన్, మనకు అంత మించి ఏం అవసరం లేదు ఇక్కడ. అండ్ హెడ్డింగ్ మనకి ఇక్కడ చూస్తే కొద్ది బిగ్గరగా ఉంది, ఓన్లీ స్పాన్కి మాత్రం బోల్డ్ ఉంది. సో నౌ సీ దిస్ హెడ్డింగ్కి హ్యాష్ ఆల్రెడీ రాసాం కదమ్మా. H1కి సో ఫాంట్ సైజ్ ఒక 70 పిక్సెల్ అప్లై చేస్తున్నా. మనకి బోల్డ్ ఉండకూడదు కాబట్టి ఫాంట్ వెయిట్ నార్మల్. ఇప్పుడు ఓన్లీ ఒకదానికి మనకి వాల్యూస్ కావాలంటే, లేకపోతే మనకి ఇంకా నార్మల్ కావాలనుకుంటే 100 ఇస్తున్నా. ఫాంట్ వెయిట్ 100 ఇస్తున్నా. ఓకే, నాకు ఓన్లీ న్యూకి మాత్రమే బోల్డ్ కావాలనుకుంటే స్పాన్ అనేసి ఉంది కాబట్టి మనకు హ్యాష్ ప్రోడక్ట్స్లో ఉండే H1లో ఉండే స్పాన్ మనకు ఫాంట్ వెయిట్ బోల్డ్. దీని మాత్రం బోల్డ్ ఉంది, ఇది అరైవల్స్. ఓకే, క్లియర్. ఇలా అండ్ లెటర్ స్పేసింగ్ ఒక 3 పిక్సెల్ ఆర్ 5 పిక్సెల్. ఇలా ఓకేనా. నౌ ఇది డన్. నెక్స్ట్ ఇది మనకు ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేసుకోవచ్చు, డివైడ్ చేసుకోకుండా కూడా మనం చేయొచ్చు. ఈ రెండు ఒక గ్రూప్, ఈ రెండు గ్రూప్. ఇప్పుడు ఇది ఒక కాలంలో అంటే రో లాగానే తీసుకోండి, పెద్ద ఇష్యూ ఏం లేదు. రో లేకుండా ఏం చేసుకోవచ్చు, మన ప్రాబ్లం లేదు. ఓకే, సో నౌ రోలోగా చేద్దాం మనం. ఈ సపరేట్ సెక్షన్ పెట్టుకుంటున్నా, ఆఫర్ సెక్షన్ పెట్టుకుంటున్నా, అంతే కదా. ఇంకేమన్నా ఉంది ఇక్కడ పెండింగ్? ఓకే కదా, ఇమేజెస్ స్మార్ట్ చేసుకోండి సరిపోద్ది మనకి. ఇక్కడ న్యూ అనేది తర్వాత మనకు పొజిషన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ని బట్టి న్యూ ఎలా అప్లై చేస్తాం అనేది కమింగ్లో చూద్దాం మనం. నెక్స్ట్ ఐకాన్స్ కావాలి మనకు. ఫస్ట్ ఒక డిజైన్ చేస్తున్నాం, మళ్ళీ రిమైనింగ్ అంతా కాపీ పేస్ట్ చేద్దాం. నేను ఇది కూడా అంతే, స్ట్రక్చర్ అంతా సేమే మనకి. స్ట్రక్చర్ అంతా సేమ్ కాబట్టి నేను ఒకేలాగా నేను డిజైన్ చేస్తాను. ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే div.row div.call into 4. ఫస్ట్ div.card అని మీరు ఇవ్వచ్చు, కార్డ్ కూడా మీరు ఇవ్వచ్చు, లేకపోతే ఎనీ క్లాస్ నేమ్ ఏదైనా సరే రాసుకోవచ్చు మీరు. ఈ కార్డులో మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ కార్డ్ బాడీ రాసుకునే అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి మనకు అంతే. దాంట్లో బాడీ కానీ అలాంటి ఏం లేదు మనకి. మీరు కార్డు బదులు మీరు ఏదైనా సరే ఎనీ సంథింగ్ కంటెంట్ అని పెట్టుకోండి, లేదా ప్రైజ్ అని పెట్టుకోండి, ఏదైనా సరే మీ చాయిస్. ఇప్పుడు దీంట్లో మనకు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ చుట్టూ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, దాంట్లో ఐకాన్ కావాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ కాబట్టి ఐకాన్ కావాలి. నెక్స్ట్ ఇదంతా ఒక గ్రూప్, ఒక హెడ్డింగ్ కావాలి, ఒక పారాగ్రాఫ్ కావాలి, రైట్. సో దీన్ని ఎలా చేస్తాను చూడండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక సపరేట్ డివ్ చేస్తున్నా. div.bg అని పెట్టుకుంటాం, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదన్నా సరే. దీంట్లో ఐకాన్ కావాలి కాబట్టి ఫాంటాసమ్ ఐకాన్కి వెళ్ళిపోదాం. fantasm.com. ఇక్కడ ఉండే ఐకాన్స్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని నేను ఒకటే ఐకాన్ తీసుకుంటున్నా, మీరు డిఫరెంట్ ఐకాన్స్ అయితే మీరు తీసుకోవాలి. ఏం తీసుకున్నారు? బ్యాగ్ కానీ హెడ్ ఫోన్స్ కానీ ఏదో ఒకటి తీసుకుందాం. మనకి ట్రక్ తీసుకుందాం. ట్రక్ కాపీ పేస్ట్. నెక్స్ట్ మనకి div.content, ఆల్రెడీ కంటెంట్ తీసుకున్నా. div.c అని పెట్టుకుంటున్నా ఏదో ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే హెడ్డింగ్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది. హెడ్డింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అనేసి ఉంది. ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాం, ఫ్రీ షిప్పింగ్.
హెడ్డింగ్ తీసుకుందాం, దాన్ని ఫ్రీ షిప్పింగ్ అనే దాన్ని పారాగ్రాఫ్ తీసుకుందాం. ఇక్కడ మనకు H6 అని పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. లోరం 10 వర్డ్స్ లైక్ దిస్. ఓకే, ఇలా 10 వర్డ్స్ లాగా. నౌ ఇదంతా పర్ఫెక్ట్ డిజైనింగ్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇలాంటి ఎన్ని కావాలా మనకు? సో 4 ఇదే కాపీ పేస్ట్ చేస్తున్నా, ఇదే డిజైనింగ్ కాపీ దీంట్లో మనకి పేస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇదే కాపీ దీన్ని పేస్ట్ చేస్తున్నా, ఇదే కాపీ దీన్ని పేస్ట్ చేస్తున్నా. రైట్. సో ఫస్ట్ స్టైల్స్ రాద్దాం. దేనికి మనకి ఐడి ఏంటిది? ఆఫర్. మీరు ఎప్పుడైనా సరే రో కాలమ్స్గా చేసినప్పుడు కళ్ళు మూసుకొని రాయాల్సిన ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. హ్యాష్ ఆఫర్లో ఉండే డాట్ రోకి డిస్ప్లే ఫ్లెక్స్ వ్రాప్. కళ్ళు మూసుకొని ఇవన్నీ రాయాల్సిందే. ఏదైనా పొరపాటు చేశారు అంటే కాలమ్స్ లాగా డివైడ్ చేసినప్పుడు మళ్ళీ తర్వాత ప్రాబ్లం వచ్చేస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ హ్యాష్ ఆఫర్లో ఉండే రోలో ఉండే కాల్కి ఎంత విడ్త్గా అప్లై చేయాలి? విడ్త్ 4 ఈక్వల్ కాలమ్స్ కాబట్టి 25%. ఇది రాయాల్సింది. నెక్స్ట్ మనకు 1 by 1 స్టైల్స్ రాయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడున్న బీజీకి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం. దాంట్లో ఐకాన్ వచ్చేసి సెంటర్లో ఉండేట్టు చేద్దాం. సో నౌ ఫస్ట్ హ్యాష్ ఆఫర్లో ఉండే బీజీకి హైట్ వచ్చేసి 100 పిక్సెల్, అదేవిధంగా విడ్త్ వచ్చేసి 100 పిక్సెల్. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. అదే కలర్ దాంట్లో ఏదైనా సరే టెక్స్ట్ ఉంది అంటే ఇట్స్ వైట్ కలర్ కావాలి. టెక్స్ట్ బదులు ఐకాన్ ఉంది మనకి. ఇది 100 పిక్సెల్ చాలా బిగ్గర్గా ఉంది. బట్ మనం తగ్గించుకోవాలనుకుంటే 80 పిక్సెల్ ఇచ్చేయండి. క్లియర్? ఇప్పుడు ఐకాన్కి కొద్ది ఫాంట్ సైజ్ అప్లై చేద్దాం. సెంటర్ లెక్ కావాలనుకుంటే బీజీ లోపలే ఐకాన్ ఒకటే ఉంది. బీజీ లోపల ఉన్న ఐకానే మనకు కావాలి కాబట్టి మనం ఏం చేయాలి? డిస్ప్లే ఫ్లెక్స్. ఆల్రెడీ దీంట్లో హైట్ ఫిక్స్ అయిపోయింది. ఈ హైట్లో సెంటర్లో కావాలి. డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, సెంటర్, అలైన్ ఐటమ్స్, సెంటర్. కొద్ది ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకుందాం. ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్ అప్లై చేద్దాం. సెంటర్లో డన్. ఇప్పుడు మనకు ఇక్కడున్న కంటెంట్ రైట్ సైడ్ పోవాలి, ఇక్కడున్న కంటెంట్ రైట్ సైడ్ పోవాలి. రైట్. నౌ ఇప్పుడు మనకు ఈ బీజీసి ఈ రెండు సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. అంటే కంటెంట్ మనం ఏం చేయాలి? డిస్ప్లే ఫ్లెక్స్ రాయాలి. నౌ సీ దిస్ హ్యాష్ ఆఫర్లో ఉండే కంటెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ అప్లై చేయాలి. అంతే. ఇక్కడ మన ఫ్లెక్స్ ర్యాప్ రాయకూడదు, మన సైడ్కి మాత్రమే పోవడానికి. ఇక్కడ ఏంది? కాలమ్స్ లాగా డివైడ్ చేయడానికి ఫ్లెక్స్ ర్యాప్ రాయాలి. ఇక్కడ మనకు సైడ్ బై సైడ్కి వెళ్ళడానికి మాత్రమే. డన్. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ కావాలంటే దీంట్లో ఉండే రోకి ఇట్స్ ఎ ప్యాడింగ్, టాప్ అండ్ బాటమ్. సో టాప్ అండ్ బాటమ్ కూడా మనం ఇద్దాం, ఒక 30 పిక్సెల్ ఇద్దాం. రైట్ అండ్ లెఫ్ట్ 60 పిక్సెల్ ఇద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఈ ఐకాన్కి, ఇక్కడ ఉన్న ఐకాన్కి మనకు కొద్ది స్పేసింగ్ కావాలి. మనకు విడ్త్ కూడా పెంచుకుందాం. ఇక్కడ విడ్త్ 100 పిక్సెల్ అప్లై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ స్పేసింగ్ కావాలి మనకు, ఇక్కడ ఉండే వాల్యూకి స్పేసింగ్ కావాలి, వీటికి సపరేట్ కలర్ కావాలి. అంటే ఇక్కడ ఏం రాసాం మనం? H4 రాసామా, H6 రాసామా? H6. సో ఆఫర్లో ఉండే ఫస్ట్ మనకి హ్యాష్ ఆఫర్లో ఉండే H6కి మనం ఫస్ట్ కలర్ అప్లై చేద్దాం. కలర్ ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్ టైప్. అండ్ అదేవిధంగా మార్జిన్ బాటమ్ ఒక 10 పిక్సెల్ అప్లై చేస్తాను. ఫాంట్ సైజ్ వచ్చేసి మనకు ఒక 20 పిక్సెల్ అప్లై చేస్తాను. ఇప్పుడు స్పేసింగ్ కావాలి మనకు. బీజీకి రైట్ సైడ్ స్పేసింగ్ అప్లై చేయండి, లేదా సికి లెఫ్ట్ సైడ్ అని అప్లై చేయండి, ఏదైనా సరే. నేను బీజీ ఆల్రెడీ రాశాను కాబట్టి దీన్ని రాసాను. ఇట్స్ ఏ మార్జిన్ రైట్ ఒక 15 పిక్సెల్ అప్లై చేస్తాను. పర్ఫెక్ట్ అయిపోయింది. ఏమైనా ఉంది అక్కడ? ఇప్పుడు హైట్ కావాలంటే ఇంకా కొద్దిగా తగ్గిద్దాం. దీంట్లో హైట్
60 పిక్సెల్ గీద్దాం. See? ఇలా మనకి సరిపోయిందంటే సరిపోయింది, లేదు రెండు ఒకటే హైట్లో కావాలనుకుంటే సేమ్ హైట్ ఇంత ముందు ఉండేదే మనకు సరిపోద్ది. ఇక్కడ మనకు 80 పిక్సెల్, విడ్త్ కావాలంటే ఇంకా కొద్దిగా నీట్ కావాలంటే 120 పిక్సెల్. లేదు ఇక్కడ హైట్ అంటే దీనికి ఫాంట్ సైజ్ ఇచ్చాం కాబట్టి హైట్ విడ్త్ డిఫరెన్స్ వచ్చింది అన్నమాట మనకి. ఈ ఫాంట్ సైజ్ కాకుండా సిమిలర్గా ఇచ్చింటే మనకు నీట్గా కనిపించేది. అది డిఫరెంట్ వచ్చింది కాబట్టి ఇలా డిఫరెంట్గా వచ్చింది మనకు. క్లియర్ అది ఎంత అవుతుంది ఇక్కడ. అప్పుడు ఈ పారాగ్రాఫ్ కూడా కొన్ని స్టైల్స్ అప్లై చేయండి మీరు. నెక్స్ట్ ఫుటర్. సో చాలా ఇంపార్టెంట్ ఫుటర్. ఇప్పుడు లోగో ఉంది ఇక్కడ, లోగో కావాలంటే లోగో యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేయచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా మీరు ఏదైనా సరే నేమ్ అయినా ఇవ్వచ్చు మీరు. చూడండి ఈ అనేది ఓన్లీ స్పెషల్గా మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, ఇట్లా ఉంది. ఈ లోగోని యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ అనే చేయొచ్చు, లేదనుకుంటే ఈకి మాత్రం స్పాన్ ట్యాగ్ ఇచ్చేసుకొని దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసి ఫాంట్ సైజ్ ఇచ్చేసి ఇవన్నీ ఏదైనా సరే చేసుకోవచ్చు మనం. ఫస్ట్ మనకి ఏం చేయాలి, ఈ ఫుటర్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. అబ్జర్వ్ చేయండి, ఫుటర్ రో div డాట్ రో div డాట్ కాల్ ఇంటూ 4. ఫస్ట్ దాంట్లో మనకు ఏదైనా సరే సపరేట్ మనం ఏదైనా సరే స్పేసింగ్ అవన్నీ అప్లై చేసుకోవాలంటే div డాట్ ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవాలి మనం, ఏదో ఒక నేమ్ స్టై అనేసి ఇచ్చుకున్నాను నేను. ఫస్ట్ దాంట్లో మనకి ఏం ఉందంటే ఎలైట్ షాప్ అయింది. ఈ లోగో కావాలంటే ప్రింట్ చేస్తున్నా, ఇదే లోగో నేను తీసుకుంటాను యాజ్ ఇట్ ఈస్గా. లోగో యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాను. సో ఆ లోగోని మనకు మన దాంట్లో కావాలంటే పేస్ట్ చేసుకుందాం. నేమ్ మార్చేసుకుందాం, లోగో 2. ఓకే, నో ఫోటోలో ఫస్ట్ మనకి img డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇట్స్ లోగో 2. స్టైల్ కానీ మళ్ళీ అప్లై చేద్దాం. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఉంది, సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి. సో పారాగ్రాఫ్ లోరెమ్, మనకి ఇంత కంటెంట్ ఏం అవసరం లేదు, తక్కువ కంటెంట్ అప్లై చేస్తున్నా లైక్ దిస్. నెక్స్ట్ మనకి సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మన సోషల్ మీడియా ఐకాన్స్ ఇచ్చేసాం ఆల్రెడీ. హెడర్ సెక్షన్లో ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇవే ఇచ్చేస్తున్నా చూడండి, ఇవే యాజ్ ఇట్ ఈస్ వచ్చేసి మనకు డాట్ సోషల్ అని పెట్టేసుకొని అప్లై చేద్దాం. ఇక్కడ div డాట్ సోషల్. ఓకే డన్. ఇది కంటెంట్ దీంట్లో సంబంధించింది. అవుట్పుట్ చూద్దాం మనకి. చూడండి ఈ ఐకాన్స్ అన్నీ వచ్చాయి మనకి, అన్నీ వచ్చాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ చూద్దాం వాటికి సంబంధించిన స్టైల్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ మళ్ళీ div డాట్ sty అంటున్నా. దీనిలో మనకి డిఫరెంట్ అని పెట్టుకోవచ్చు. చూడండి అవర్ ఇన్ఫర్మేషన్, స్టోర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఏదైతే ఉందో లోగో కదా, ఫస్ట్ది మనకు లోగో అని పెట్టుకోవచ్చు కావాలంటే, లేదా అబౌట్ అని పెట్టుకోవచ్చు, అబౌట్ కంపెనీ గురించి. నెక్స్ట్ మనకి ఇక్కడ సపరేట్గా మనం రాస్తున్నా కాబట్టి ఏంది ఇన్ఫర్మేషన్, అవర్ ఇన్ఫో అని పెట్టుకుంటున్నాం ఇక్కడ ఇన్ఫో. నెక్స్ట్ దానికి మనకు div డాట్ ఇక్కడ ఏముంది మనకి స్టోర్ ఇన్ఫర్మేషన్, స్టోర్ అని పెట్టుకుంటున్నాం స్టోర్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకు అంటే పోస్ట్, div డాట్ పోస్ట్. దట్స్ ఇట్. ఇప్పుడు ఏ సంబంధించిన కంటెంట్ దాంట్లో పెట్టేయాలి. సో ఫస్ట్ సెకండ్ దానికి సంబంధించింది ఇన్ఫోకి సంబంధించింది ఏముంది ఇక్కడ హోము, మెన్స్ వేర్, ఇవన్నీ మనకు ఇక్కడ ఉండే వాల్యూస్. ఇవన్నీ ఏంటంటే మనకు యాంకర్ ట్యాగ్స్ అప్లై చేయాలి. యాంకర్ ట్యాగ్స్ అప్లై చేయాలంటే ఇవెల్లో ఎల్ఐస్లో యాంకర్ ట్యాగ్ మీరు ఇచ్చేసుకుని ఇలా స్ట్రైట్ పెట్టే, అంటే 1 by 1 వస్తుంది మనకి. దాన్ని స్టైల్స్ అప్లై చేసుకోవాలి, అన్నీ అప్లై చేయాలి మీరు. ఇప్పుడు పారాగ్రాఫ్లో అయినా మీరు రాయొచ్చు. ఇక్కడ పారాగ్రాఫ్లో కానీ మనకి హోమ్ అని రాస్తాం, హోమ్ కన్నా ముందు మనకి ఇలా యాంకర్ ట్యాగ్లో ఇలా హోమ్, ఇలా కూడా రాసుకోవచ్చు మీరు. బట్ స్పేసింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆ స్పేసింగ్ వచ్చేసి తగ్గించుకోవాలి మనం. ఇలా అప్లై చేస్తాను. ఇక్కడ మీరు మెనూస్ అప్లై చేసే అంటే సపరేట్ ఇచ్చేయండి మీరు. ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను అంతే. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది మొత్తం అంతా మళ్ళీ ఐకాను, ఈ ఫోన్ నెంబర్ అంతా మనకు సైడ్ బై సైడ్కి కావాలి. ఎన్ని సైడ్ బై సైడ్ కావాలంటే ఫస్ట్ ఇదంతా ఒక డివ్లో రాసుకోవాలి. నా ఇది స్టోర్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఇక్కడ హెడ్డింగ్ ఉంది కదా మనకి, హెడ్డింగ్ మర్చిపోతున్నాం. అవర్ ఇన్ఫర్మేషన్,
హెచ్ టు అవర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ స్టోర్ ఇన్ఫర్మేషన్. నేను ఒక వాల్యూ ఇస్తాను, మళ్ళీ మిగతా అన్ని మీరు ఇచ్చేయండి. స్టోర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఒక సపరేట్ డివ్లో మనకి ఏముందంటే ఐకాన్ ఉంది, మొబైల్ నెంబర్, ఇలా మొబైల్ నెంబర్ కింద ఇంకో వాల్యూ ఉంది. ఫస్ట్ ఈ టూ పార్ట్స్ అనమాట మనకి. ఫస్ట్ నేను ఏం చేస్తానండి, ఇక్కడ ఐకాన్ ఇచ్చేస్తాను. ఐకాన్ మనకు మొబైల్ నెంబర్ కాబట్టి ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా మొబైల్ నెంబర్. సో ఇక్కడ చూడండి, ఇదే వాల్యూ నేను కాపీ చేసుకుంటాను. మళ్ళీ సెర్చ్ చేసుకోకుండా ఊరికే టైం వేస్ట్ కాకుండా మనకి రాస్తాను. ఐకాన్ ఒకటే ఉంది కాబట్టి, ఒకటి సింగిల్ ఎలిమెంట్ కాబట్టి మనకు ఐకాన్ ఒకటే ఇస్తున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఈ రెండు ఫోన్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ రెండు గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి డివ్ అప్లై చేస్తున్నా. ఆ డివ్లో మనకి ఒక పారాగ్రాఫ్ అప్లై చేస్తున్నా. ఫోన్ నెంబర్ అంతగా కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఇది H5 అప్లై చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి పారాగ్రాఫ్లో మనకి నెంబర్ ఇచ్చేయండి. ఓకే, ఎంత ఒకటే కంటిన్యూషన్గానే ఇచ్చేయండి. ఓకే, ఇది ఒకటి డన్. ఇదొకటి ఏరియా. దీనికి ఏం చేస్తున్నా అంటే క్లాస్ ఈక్వల్ టు ఫోన్ PH అని పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఇదే ఇలాంటి మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది, ఈమెయిల్ ఉంది, లొకేషన్ ఉంది, ఇన్ని ఉన్నాయి. సేమ్ ఇవన్నీ నేను కాపీ పేస్ట్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే కంటెంట్ మార్చేయండి అంతే. కంటెంట్ మార్చేయండి. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్, ఇక్కడ ఏముంటుంది ఈమెయిల్, అయితే అడ్రస్ ఏదైనా సరే మీ చాయిస్. ఇక్కడ ఈమెయిల్, లొకేషన్, ఈ మార్చేయండి మళ్ళీ. ఓకే, నా సో డన్. ఇవన్నీ వాల్యూస్ అండి. ఓకే, ఒక మెసేజ్ సింబల్ వచ్చింది, ఇక్కడ ఫోన్ సింబల్ రాలేదు. సరే, మీరు ఆ ఐకాన్ అయితే మార్చేసుకోండి మళ్ళీ మీరు. ఓకే, నెక్స్ట్ కాంటెంట్ ఇది ఇమేజెస్ ఏముంది, చిన్న ఇమేజెస్ ఇచ్చేయండి అంతే. img./images/ జస్ట్ ప్రోడక్ట్కి మనం ఏం చేద్దామంటే స్టైల్లో ఇక్కడ ఇన్లైన్ CSS రాస్తున్నా. స్టైల్ విడ్త్ ఈక్వల్ టు 100 పిక్సెల్, హైట్ ఈక్వల్ టు 100 పిక్సెల్. ఇలాంటి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇమేజెస్ ఇచ్చేయండి. 2, 4. సమ్ అంటే ఇంకా కావాలంటే చిన్నది అప్లై చేయాలి. 50 ఇద్దాం, అంతగా కావాలండి. 50, 50, 50, 50, 50, 50. ఇలా ఇన్లైన్ CSS రాయాలంటే ఎన్ని టైమ్స్ అయితే ఉంటే అన్ని టైమ్స్ రాయాలి. అందుకే మనకి ఇన్లైన్ CSS మనం ప్రిఫర్ చేయకూడదు మనం ఎప్పుడు. ఓకే, నౌ ఇంకా కొన్ని ఇమేజెస్ కావాలి కాబట్టి ఇమేజెస్ కాపీ చేస్తున్నా. నెక్స్ట్ లైన్లోకి ఇచ్చేస్తున్నా. డన్. సో ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఈక్వల్ కలమ్స్గా డివైడ్ చేయాలి కదా మనం. ఫస్ట్ మనం ఫుటర్లో ఉండే రోల్లో ఉండే ఫస్ట్ ఫుటర్కి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్, సో ఫుటర్ స్టైల్స్ మళ్ళీ 1 by 1 చేసుకోవచ్చు. ఫుటర్ స్టైల్స్. సో ఫుటర్ అనేది ఒకటే ఉంటుంది మనకు. ఫుటర్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. ఫుటర్కి మనం ఏం చేద్దాం అంటే ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్. వచ్చేసి ఇట్స్ ఏ బ్లాక్. నెక్స్ట్ మనకు ప్యాడింగ్ అప్లై చేద్దాం. ప్యాడింగ్ మనకు టాప్ అండ్ బాటమ్ 30 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేసి మనకు 60 పిక్సెల్ అప్లై చేస్తున్నాం. లేదు ఓవరాల్గా 60 పిక్సెల్ కూడా మీరు చేసుకోవచ్చు. ఎక్కువగా ఉంది రైట్ లెఫ్ట్ నోసీస్ ఇలా. నా టెక్స్ట్ వాల్యూస్ మొత్తం అంతా మనం కలర్ కూడా అప్లై చేయొచ్చు. కలర్ వైట్. ఇప్పుడు మనకి ఫస్ట్ రో ఫుటర్లో ఉండే డాట్ రో సైడ్ బై సైడ్కి వెళ్ళాలి కాబట్టి డిస్ప్లే ఫ్లెక్స్. మళ్ళీ దాని కాలమ్స్కి విడ్త్ రాస్తాం కాబట్టి ఫ్లెక్స్ వ్రాప్. నెక్స్ట్ కాలం, సో ఫుటర్లో ఉండే డాట్ రోలో ఉండే డాట్ కాల్కి విడ్త్ వచ్చేసి మనం విడ్త్ 25%. దట్స్ ఇట్. ఓకేనా.
నో ఇప్పుడు ఒక్కొక్క దానికి స్టైల్స్ అప్లై చేయాలి మీరు. దీనికైనా అన్నిటికీ మీరు స్టైల్స్ అప్లై చేయాలి. నేను ఓన్లీ దీనికి మాత్రం అప్లై చేస్తాను. మీరు వీటికన్నిటికి అప్లై చేసేయండి. వీటన్నిటికి అప్లై చేసేయండి. అప్లై చేస్తారు కదా, ఆల్రెడీ ఇక్కడ అప్లై చేసిండేటి ఇక్కడ టాప్లో ఉండేటి ఇదే స్టైల్స్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇచ్చేస్తే సరిపోద్ది మీకు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ మనకు యువెల్ ఎల్ఐస్ అంటే డాట్స్ అన్ని వెళ్ళిపోయేట్టు మనం రాసుకుంటే అట్లా రాసిపోద్ది. నో ఇక్కడ చూస్తే లైట్ కలర్ ఉంది మనకు. ఆ లైట్ కలర్ వచ్చేసి మనం దీని మీద అప్లై చేయాలి. ఈ రెండు సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. నో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దేంట్లో ఉండేది మనకు ఇక్కడ స్టోర్ ఇన్ఫర్మేషన్, స్టోర్లో ఉండే పిహెచ్ అనమాట పేరెంట్. పిహెచ్లో ఉండేది రెండు సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. ఫస్ట్ మనకి ఫుటర్లో ఉండే డాట్ పిహెచ్ స్టోర్లో ఉండే పిహెచ్ కదా మనకి, డాట్ పిహెచ్ పిహెచ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకు లైట్ కలర్ అప్లై చేద్దాం. జస్ట్ చేంజ్ అన్నట్టు ఉండాలి అంతే. కలర్ వచ్చేసి మనకు ఆల్రెడీ వైట్ ఇచ్చేసారు కదా మనకి, సో నో ప్రాబ్లం. డిస్ప్లే ఫ్లెక్స్ సారీ ఓకే అంతేలే, డిస్ప్లే ఫ్లెక్స్ దాంట్లో ఉండేది సైడ్ బై సైడ్కి వెళ్తాయి మనకు. ఇప్పుడు వాటి మధ్యలో స్పేసింగ్ కావాలి. మార్జిన్ బాటమ్ లైట్గా 5 పిక్సెల్ ఇవ్వాల్సింది, బట్ 10 పిక్సెల్ ఇస్తున్నాయను సీస్. ఇప్పుడు దీంట్లో ప్యాడింగ్ కావాలి. ప్యాడింగ్ 20 పిక్సెల్ అప్లై చేస్తాం. ఇప్పుడు కొద్ది స్పేసింగ్ కావాలి మనకు. స్పేసింగ్ కావాలనుకుంటే పిహెచ్కి మార్జిన్ రైట్, లేదనుకుంటే ఓవరాల్ మార్జిన్ రాసుకోవచ్చు. ఓవరాల్ మార్జిన్ వచ్చేసి మనకు 10 పిక్సెల్ అప్లై చేద్దాం. లేకపోతే మార్జిన్ వచ్చేసి మనకు టాప్లో 10 పిక్సెల్, రైట్లో 10 పిక్సెల్, అన్నిట్లో 10 పిక్సెల్ అప్లై చేద్దాం సరిపోద్ది. ఇప్పుడు ఈ ఐకాన్కి వీటి మధ్యలో స్పేసింగ్ కావాలనుకుంటే మనం ఏం చేద్దాం, పిహెచ్లో ఉండే ఐకాన్ పిహెచ్లో ఉండే ఐకి మార్జిన్ రైట్ వచ్చేసి ఒక 10 పిక్సెల్ స్పేసింగ్. ఫాంట్ సైజ్ వచ్చేసి మనకు ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవాలంటే 20 పిక్సెల్. ఇంకా కొద్ది స్పేసింగ్ కావాలనుకుంటే ఇంకా కొద్ది స్పేసింగ్ అని అప్లై చేయొచ్చు, 15 పిక్సెల్. ఓకే, వీటి మధ్యలో స్పేసింగ్ కావాలంటే వాటి మధ్యలో స్పేసింగ్ కూడా మీరు ఇంక్రీజ్ చేయాలి. మార్జిన్ బాటం అప్లై చేసుకున్న దానికి అప్లై చేసుకున్నారు. ఇది బోల్డ్లో ఉంది చూడండి, ఇది బోల్డ్ వాల్యూస్ ఇవ్వండి. ఇది లైట్ కలర్ ఉంది, లైట్ కలర్ ఇవ్వండి. మీ చాయిస్ ఇక్కడ ఎలాగుందో అలా తయారు చేసుకోవచ్చు మీరు. ఓకే, సీ దిస్. ఇక్కడ ఇమేజెస్ వచ్చేసి చాలా అంటే క్లమ్జీగా ఉన్నాయి మనకు. ఇమేజెస్కి మనం కొన్ని స్టైల్స్ అప్లై చేద్దాం. ఇక్కడ ఉండే స్టైల్స్ అన్ని తీసేస్తాను, టెస్ట్ చేద్దాం. డిఫరెంట్ ఇమేజెస్ ఇవ్వాలి ఇక్కడ మీరు. పోస్ట్లో ఉండే ఇమేజెస్ కాబట్టి ఫుటర్లో ఉండే డాట్ పోస్ట్లో ఉండే ఇమేజెస్ మనం ఏం చేద్దాం, విడ్త్ వచ్చేసి మనం ఒక 150 పిక్సెల్ ఇస్తున్నాం. హైట్ వచ్చేసి ఒక 100 పిక్సెల్ అప్లై చేస్తున్నాం. అండ్ మనకు ప్యాడింగ్ ఒక 15 పిక్సెల్ అప్లై చేస్తున్నాం. సీ దిస్ అవుట్పుట్. సో చాలా అగ్లీగా ఉంది మనకు. 100 ఇమేజ్ మంచి తీసుకుంటే మనకి నీట్గా సెట్ అయిపోద్ది అన్నమాట మనకి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంది ఇక్కడ స్పేసింగ్, ఇక్కడ 10 పిక్సెల్ అప్లై చేద్దాం. అందుకే కావాలంటే దానికి ప్యాడింగ్ కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట మనకి. ఒక్కో దానికి ప్యాడింగ్ కూడా మీరు అప్లై చేయొచ్చు, సెట్ అయిపోద్ది మనకి. అండ్ బార్డర్ కూడా అప్లై చేయండి. బార్డర్ కూడా అప్లై చేస్తే మనకి నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇమేజ్ కొద్దిగా నీట్గా ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది. అదే ఇలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ మీరు తీసుకుంటే మీకు నీట్గానే కనిపిస్తుంటుంది అన్నమాట మీకు. ఓకే, ఇవన్నీ పెండింగ్ ఉండే కాన్సెప్ట్స్ అన్నీ మీరు నీట్గా ఫినిష్ చేయండి. ఓకే, సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్ అనమాట. ఇది ఎంత ఏంటంటే మనకు రెస్పాన్సివ్ డిజైన్ అయితే కాదు. ఇది రెస్పాన్సివ్ డిజైన్ అవ్వదు అంటే స్క్రీన్తో పాటు మనకు అడ్జస్ట్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ స్క్రీన్తో పాటు క్లమ్జీ అయిపోయి ఉంటుంది మనకు.
ఇప్పుడు స్క్రీన్తో పాటు మనకు అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే దీని మీద మీడియా క్వైరీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ మీడియా క్వైరీస్ అప్లై చేస్తే ఈ వెబ్సైట్ వచ్చేసి రెస్పాన్సివ్ డిజైన్గా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ క్లాస్లో మనకు చెప్తాం. సో మనకున్న టాపిక్స్ ఏంటి చూద్దాం ఒకసారి. సో టుమారో టైం వరకు మీరు ఈ టాస్క్ని ఫస్ట్ ఫినిష్ చేసి పెట్టుకోండి. బ్యాలెన్స్ ఉండేది ఫోటో సెక్షన్లో అంతా ఫినిష్ చేసి పెట్టుకోండి, నీట్గా సెట్ చేసి పెట్టుకోండి. ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట మీరు చేసినట్టు. నెక్స్ట్ మీకు ఇంకా కొన్ని పిహెచ్డీస్ నేను పంపించాను. ఆ పిహెచ్డీస్ కూడా మీరు ఫినిష్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకు కొన్ని పిహెచ్డీస్ ఉన్నాయి. దాంట్లో అంటే నేను సెలెక్ట్ చేసిన వాటిలో కాకుండా మీరు ఇక్కడ ఉండే వాటిలో కూడా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట. ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి, మీకు బాగుంటుంది. అంటే కొద్ది ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట మనకి. ఓకేనా? క్లియర్ దిస్? నెక్స్ట్ మనకున్న టాపిక్స్, రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ వచ్చేసి మనకు టేబుల్స్, లిస్ట్, పొజిషన్స్, డ్రాప్ డౌన్స్, గ్రేడియంట్స్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, ట్రాన్స్ఫార్మ్స్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, మీడియా క్వరీస్, ఎక్స్ట్రా టాపిక్స్ ఏమైనా ఉంటే కవర్ చేసుకుందాం. బట్ మనకు అంత అవసరం ఉండదు అండి. ఇక్కడ టేబుల్, లిస్ట్, గ్రేడియంట్స్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, ట్రాన్స్ఫార్మ్, ట్రాన్సిషన్స్ ఇవి టుమారో ఫినిష్ చేసుకుందాం. ఇవన్నీ టుమారో ఫినిష్ చేసుకోవచ్చు. ఇంకా టైం ఉంది అంటే మీడియా క్వైరీస్ కూడా ఫినిష్ చేసుకోవచ్చు. యానిమేషన్స్, మీడియా క్వైరీస్ కూడా ఫినిష్ చేసుకోవచ్చు. గ్రేడియంట్స్ కూడా మనకి ఇక్కడ టేబుల్స్, లిస్ట్, గ్రేడియంట్స్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, ట్రాన్స్ఫార్మ్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్. కొద్ది ఎక్స్ట్రా టాపిక్ అయితే అంటే ఎక్స్ట్రా టైం అయితే తీసుకుంటాను. టుమారో నుంచి ఒక 2-3 క్లాసెస్లో అయితే మన సిఎస్ఎస్ ఫినిష్ అయిపోద్ది. ఇవి కూడా అయిపోయాయి అంటే మీ వెబ్సైట్ చాలా అందంగా చేసుకోవచ్చు. ఇవి యానిమేషన్స్ అప్లై చేయడం అన్నమాట. మనకి యానిమేషన్స్ అప్లై చేసి ఇంకా చాలా నీట్గా ఉంటుంది. ఈ పొజిషన్స్ అనేది కాన్సెప్ట్ ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన డిజైనింగ్లో మనకు ఇలాంటి ఐకాన్స్ మనం సెట్ చేయలేకపోతున్నాం. అవన్నీ పొజిషన్స్ బట్టే ఉంటుంది మనకు. అదేవిధంగా మళ్ళీ నావ్ బార్ వచ్చేసి మనకు ఇప్పుడు సపోజ్ 3 స్కూల్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ చూడండి, ఇది నావ్ బార్, ఇది ఫిక్స్ లెఫ్ట్ సైడ్లో ఫిక్స్ అయింది. ఇప్పుడు చూడండి స్క్రోల్ చేస్తుంటే ఇలా ఫిక్స్ అయిపోతుంది. ఇలా ఒక చోట మనం ఫిక్స్ చేయాలనుకుంటున్నా ఏదైనా సరే, ఇలా ఫిక్స్ చేయాలనుకుంటే దానికి కూడా పొజిషన్సే మనకి ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకే, సో అవన్నీ నెక్స్ట్ క్లాస్లో మనం తర్వాత చూద్దాం. సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్ అనమాట. సో మీరు ఎంత నీట్గా ప్రాక్టీస్ చేస్తే అంత నీట్గా మీకు సిఎస్ఎస్ అనేది వస్తుంది. ఓకే, సిఎస్ఎస్ బాగా వస్తే బూస్ట్రాప్ అనేది నీట్గా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, సిఎస్ఎస్ వస్తేనే బూస్ట్రాప్ వస్తుంది. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వస్తేనే జాస్క్రిప్ట్ వస్తుంది. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జాస్క్రిప్ట్ వస్తేనే రియాక్ట్ చేసి వస్తుంది. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జాస్క్రిప్ట్ వస్తేనే పైథాన్ వస్తుంది అండ్ జావా వస్తుంది. ఇవన్నీ బేసిక్స్ అనమాట వాటికి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.